బతుకుతూ బతికే మనకి సడన్గా ఒక ప్రకృతి విపత్తి ఎదురైనప్పుడు ఆ బాధ, ఆ ప్రజలు అనుభవించే కష్టాలు, దానికి సంబంధించి రిలీఫ్ మెజర్స్, రెస్క్యూ యాక్టివిటీస్ ఎన్ని ప్రభుత్వం ప్లాన్ చేస్తూ వాళ్ళని రక్షించే తీరు కొనియాడదగినది. తోడు ఇలా ఇలా కదిలేను నదిలా కలలే కడలల్లె వేచి కనులే కదిలేను నదిలా కలలే. కూరగాయలు పట్టుకెళ్తున్నారు వాళ్ళు, ఇంట్లో చేస్తున్నారు అందరికా వాళ్ళు వేస్తున్నారు కూడా. కార్ పట్టుకొని అవును, మీకు స్విమ్మింగ్ వచ్చు కదా, జాగ్రత్త. ఇంకెలాగండి వదిలేండి. అమ్మా సార్ నాగరాజు గారు గోతుంటే వెనక్కి తప్పకుండా, అందుకే సైడ్కి డబ్బులు వీడియో రోడ్డు పక్కన బ్యాంక్ దాకా ఎంత బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో మంచి విపత్తుని, అది మంచి అనుకోకూడదు, మనం వ్యవసాయానికి పనికి వస్తే మంచి అనుకుంటాం, కానీ గ్రామాలు మునక అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రజలు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కోల్పోవడం ఎంతో బాధాదాయకం. అయితే ప్రభుత్వం కూడా తగినటువంటి సహాయక చర్యలు
వారి టీమ్స్ ద్వారా, ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా, వాలంటీర్స్ ద్వారా రకరకాలైన చర్యలను చేపడుతూ ప్రజల్ని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అభినందనీయం. అలాగే అందులో పాల్గొన్నటువంటి అనేక రకమైన వాలంటరీ సంస్థలు కూడా చాలా విలువైన సమయాన్ని, వారి యొక్క శక్తి యుక్తులను ప్రదర్శించి వాళ్ళని కాపాడడానికి చేసే ప్రయత్నాలు మంచివి. అయితే దీనివల్ల ప్రజలకి ఆస్తి నష్టం, తగిన విలువైన సమయం నష్టం, ఆహార లోపం, పానీయాల లోపం, ఇన్ని నష్టాలతో కష్టాలతో బాధలు పడుతున్నారు. రైల్వేలో జరిగినటువంటి ఆ ట్రైన్స్ క్యాన్సిలేషన్ వల్ల ప్రజలు పడే ఇబ్బందులు, తర్వాత స్టేషన్లో నిలిచిపోయిన నీరు, అలాగే రైల్వే షెడ్స్లో, డీజిల్ షెడ్లో కానీ లేకపోతే ఇంపార్టెంట్ స్టేషన్స్లో వాటర్ స్టాగ్నేషన్ ఆన్ ట్రాక్స్, ఇట్ affected the people, their journeys and their important యాక్టివిటీస్. అయినప్పటికీ రైల్వే వారు కూడా మంచి సకాలంలో తగిన విధంగా స్పందించి ఆ నీరుని తొలగించటం, స్టేషన్స్లో ట్రాక్స్ని వెంటనే పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేయటం, అలాగే కావలసినటువంటి ఆహారం, పానీయము, హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు అందించడం ఎంతో అభినందించదగిన విషయం. ఈ విధంగా రైల్వే వాళ్ళు వారి యొక్క అప్రమత్తతతో వెంటనే తగిన సదుపాయాలు ఏర్పాటు చేశారు. అలాగే 50 ఏళ్లలో లేనటువంటి విపరీతమైన వరద తాకిడి ఈ కృష్ణా జిల్లాని విపరీతంగా బాధింపజేసింది. అలాగే గుంటూరు జిల్లాలో కూడా కొంతవరకు నష్టం జరిగింది. ఈ నష్టాలన్నిటినీ కూడా మళ్ళీ మనం తగిన విధంగా ప్రభుత్వ సహాయంతో దానికి మూల్యాన్ని పొందటానికి ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఎక్కడ ప్రాణ నష్టం జరిగిందో వారికి ప్రభుత్వం స్పందించి కొంత సహాయం చేసింది. ఇంకా మెరుగైన సహాయం చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ చూస్తున్న విషయాలను బట్టి చూస్తే ఇలాంటి విపత్తు సమయాల్లో కొంతమంది ఈ 33 రూపాయలు ఉండే పాల ప్యాకెట్ని 50 రూపాయలు, 100 రూపాయలకు బ్లాక్లో అమ్మడం, తర్వాత సహాయ చర్యల్లో వాలంటీర్గా వచ్చి వాళ్ళని తగు సహాయాన్ని అందించి బయటికి తీసుకురావాల్సిన సమయంలో అలాంటి మానవతా చర్యలు వదిలేసి 1200 నుంచి 1500, 4000 వరకు బోట్లలో ట్రాన్స్షిప్మెంట్కి అడగడం శోచనీయమైన పరిస్థితులు. అలా ట్రాక్టర్స్లో వాళ్ళు బాడుగా అడగడం, తగిన సమయంలో తగిన విధంగా స్పందించాలి. కానీ ఇలాంటి స్వార్థపూరితమైన విధానాలతో చేస్తే మానవత్వం ఎక్కడికి పోతుందో అనిపిస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి ప్రకృతి విపత్తు సమయంలో తగిన విధంగా సహాయ చర్యల్లో పాల్గొని వారికి సహాయం చేయటం ఎంతో మంచిది. థ్యాంక్ యూ. లోపలికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఏం పదండి లోపలికి వెళ్ళాలి. అదో ఫ్లూట్ వేసేస్తుంది సార్. అదిగో ఇంట్లో
ఇంటికి చేసే మార్గం చూడగా నాకు పిల్లలు ఉన్నారయ్యా. వెళ్ళిపోయింది. ఇప్పుడే ఒక బ్యాచ్ తీసుకొచ్చారు, ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడే బోట్లు స్టార్ట్ చేశారు ఎన్డీఆర్ఎఫ్ టీం. పాయింట్లోనే కదా. ప్రజలకు మంగళగిరి పోలీస్ సబ్ డివిజన్ తరఫున విజ్ఞప్తి. ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ 60 నెంబరు గల పిల్లర్ని పైనుండి ఒక పెద్ద బోటు కొట్టుకుంటూ వచ్చి ఈ పిల్లర్ని కొట్టడం వలన ఆ పిల్లరు చిన్న డ్యామేజ్ అయింది. అందువలన ప్రస్తుతం తాత్కాలికంగా ప్రకాశం బ్యారేజ్ మీద విజయవాడ నుండి తాడేపల్లి వైపు కానీ, అలాగే తాడేపల్లి నుండి ఉండవల్లి నుండి విజయవాడ వైపు కానీ రాకపోకల్ని ప్రస్తుతానికి నిలుపుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రకాశం బ్యారేజ్ని 24 గంటల పాటు రాకపోకలు ఉండవు కాబట్టి గమనించవలసిందిగా పోలీసు వారి విజ్ఞప్తి. థ్యాంక్ యూ.